ఖమ్మం జిల్లాలో విద్యుత్ అంబులెన్స్లను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్టంలో నిరంతర విద్యుత్ సరఫరాకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, విద్యుత్ అంతరాయం ఏర్పడితే తక్షణ పునరుద్దరణకు విద్యుత్ అంబులెన్స్లు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. నాణ్యమైన విద్యుత్ ను రైతుల నుంచి గృహ వ్యాపార అవసరాల వరకు అందిస్తున్నామన్నారు. విపత్తులు జరిగిన సమయంలో తక్కువ సమయంలో త్వరగా విద్యుత్ పంపిణీ చేసి విద్యుత్ ఉద్యోగులు ప్రజల మన్ననలు పొందుతున్నారని అభినందించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ శాఖలో పారదర్శకత పెరిగిందన్నారు. అనంతరం మధిరలో 10 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న మధిర బస్టాండ్ నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపనతో పాటు 10 బస్సులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఊరికొక బస్సు నినాదంతో ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థుల్లో మానసికోల్లాసం పెంపొందించాలనే ఉద్దేశంతో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరం నుంచి మెంటల్ వెల్ బీయింగ్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని 13 గురుకుల పాఠశాలల్లో చదువుతున్న 8,320 మంది విద్యార్థులకు మెడిటేషన్ నేర్పనున్నారు. ఇప్పటికే ప్రతి విద్యాలయం నుంచి 2 అధ్యాపకులు, 1 ప్రిన్సిపల్ హైదరాబాద్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. ధ్యానం, మోటివేషన్ తో పాటు ఆందోళన నుంచి విద్యార్థులను బయటపడేయడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. వైరా జలాశయం ఆయకట్లో పంటల సాగు రైతులు ఎదురుచూస్తున్నారు. వానాకాలం సీజన్ నేపథ్యంలో పంటలు పండించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ వర్షాలు లేకపోవడంతో అన్నదాతల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. నార్లు పోసుకునేందుకు ఎప్పటి నుంచి నీటిని విడుదల చేస్తారో నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. వైరా జలాశయం సామర్థ్యం 18.3 అడుగులు కాగా ప్రస్తుతం 15 అడుగుల నీటి మట్టం ఉంది. దీని కింద సుమారు 20,000 ఎకరాలకు పైగా పంటలు పండుతాయి. జిల్లాలో ఎక్కువ వరి సాగు చేసే ప్రాంతంగా వైరా జలాశయం ఆయకట్టుకు ప్రాధాన్యం ఉంది. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. అందులో భాగంగా బిందు సేద్యానికి సహకరించేలాగా సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాకు 2025-26 సంవత్సరానికి సంబంధించి 408 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఉద్యాన పంటలైన ఆయిల్ పామ్, మామిడి, నిమ్మ, జామ, మిర్చి, అరటి, అంజీరా, బొప్పాయి, అవకాడో, హైబ్రిడ్ కూరగాయలు, పూల మొక్కలు తదితర పంటలను అధిక శాతం సాగు చేసేలాగా రైతులను ఉద్యానవన శాఖ ప్రోత్సహిస్తోంది. జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ పరికరాల కొనుగోలుకు తొలి దశలో 16,17 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ నిధులతో మొదటి విడతగా 1710 ఎకరాల్లో బిందు సేద్యం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాల్లో నివసించే గిరిజన కుటుంబాల సౌకర్యార్థం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ధర్తీ ఆబా జనజాతీయ ఉత్కర్ష్ అభియాన్ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాయి. ఈ కార్యక్రమాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. అధికారులు చేపడుతున్న కార్యాచరణ, గిరిజనులకు అందిస్తున్న వివిధ రకాల పథకాల గురించి వివరించారు. గిరిజనుల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం అమలు కోసం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి 130 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసినట్లు అధికారులు వివరించారు. వానాకాలం సాగుకు రైతన్నలు సిద్దమవుతున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం వివిధ పంటలకు సంబంధించిన విత్తనాలను అందుబాటులో ఉంచింది. ఈ మేరకు రాష్ట విత్తనాభివృద్ది సంస్థ ఉమ్మడి ఖమ్మం జిల్లా యూనిట్ యంత్రాంగం వరి, అపరాల విత్తనాల సంచులను విక్రయిస్తోంది. వరిలో విదేశీ డిమాండ్ ఉన్న సన్న రకాలను ప్రభుత్వం ప్రోత్సహించడంతో పాటు సన్న రకాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు రాష్ట ప్రభుత్వం క్వింటల్ కు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తోంది. దీంతో రైతులు కూడా సన్న రకాల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగా విత్తనాభివృద్ది సంస్థ జిల్లాల వారీగా నీటి వనరులు, నేలల రకాలు, వ్యవసాయ శాఖల ఇండెంట్ల ఆధారంగా వరిలో సన్న రకాలను అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తోంది. జిల్లాలోని 2,88,151 మంది రైతుల ఖాతాల్లో 250 కోట్ల రూపాయల మేరకు రైతు భరోసా నిధులు జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దనసరి పుల్లయ్య చెప్పారు. మిగిలిన రైతుల ఖాతాల్లో కూడా రైతు భరోసా నిధులు జమవుతాయి. జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా 15 ఏళ్లు పైబడిన మహిళలను సంపూర్ణ అక్షరాస్యులుగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్రామీణాభివృద్ది, వయోజన విద్యా శాఖల అధికారులు సంయుక్తంగా నిరక్షరాస్యులను గుర్తిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఉల్లాస్ యాప్ లో వివరాలు పొందుపరుస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ పాడి పరిశ్రమ అభివృద్ది సంస్థ విజయ డైరీ ద్వారా పాలు, పెరుగు ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లాలోని 780 రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు 3 నెలల సన్న బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తామని డీసీఎస్ఓ చందన్ కుమార్ చెప్పారు. ఎవరైనా బియ్యం అమ్మినా, కొనుగోలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.